హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో రెడక్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఈ వీడియోలో అసలు రెడక్స్ అంటే ఏంది, రెడక్స్ని ఎందుకు యూజ్ చేయాలా, రెడక్స్ని ఎప్పుడు యూజ్ చేయాలా, అసలు reactjs అనేది ఆల్రెడీ ఉంది కానీ దీన్ని ఎందుకు యూజ్ చేయాలా అనేటువంటి ఈ 4 కాన్సెప్ట్ల గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రెడక్స్ అనేది యాక్చువల్గా ఒక ఆర్కిటెక్చర్. ఎందుకు దీన్ని ఆర్కిటెక్చర్ అంటున్నామంటే ఇందులో ఒక 5 కాంపోనెంట్లు ఉన్నాయి. ఆ 5 కాంపోనెంట్లు కూడా యూనిడైరెక్షనల్ డేటా ఫ్లోని ఫాలో అవుతాయి. అంటే రెడక్స్కు లోపల ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని అప్లికేషన్కి సంబంధించినటువంటి స్టేట్ని మేనేజ్ చేస్తాం కాబట్టి అందుకని రెడక్స్ని ఒక ఆర్కిటెక్చర్ అంటున్నాం. ఇదే రెడక్స్నే మనం ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ కానీ లేదా ప్రిడిక్టబుల్ స్టేట్ మేనేజర్ కానీ అంటున్నాం. ఇక్కడ ప్రిడిక్టబుల్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసినాను అనుకో, ఇది నార్మల్గా మారుతుంది. ఇక్కడ స్పేస్ అన్నాను అనుకో, స్పేస్గా మారుతుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ ఇవన్నీ ఒక కాంపోనెంట్స్ అనుకుందాం. నీకు 100 కాంపోనెంట్లు ఉన్నాయనుకుంటే ఆ 100 కాంపోనెంట్లో ఏ కాంపోనెంట్ మీద అయితే నువ్వు క్లిక్ చేస్తున్నావో లేదా ఏ కాంపోనెంట్ని అయితే నువ్వు అప్డేట్ చేస్తున్నావో ఆ కాంపోనెంట్కి సంబంధించినటువంటి స్టేట్ని మాత్రమే అప్డేట్ చేయాలా, రిమైనింగ్ కాంపోనెంట్స్ని ఐడియల్గా అలాగే వదిలేయాలి. అంటే నీకు అవసరమయ్యేటువంటి కాంపోనెంట్ మాత్రమే అప్డేట్ చేసి అనవసరమైనటువంటి కాంపోనెంట్ని అప్డేట్ చేయకోకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రిడిక్టబుల్ అంటారు. ఇక్కడ స్టేట్ అంటే బేసికల్గా డేటా. ఏం డేటా? అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటా. ఇక్కడ కంటైనర్ అంటే ఒక అప్లికేషన్ అనుకుందాం. ఆ అప్లికేషన్స్కు లోపల ఏదైతే డేటా అనేది ఉందో ఆ డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి కాన్సెప్ట్నే ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ కానీ లేదా ప్రిడిక్టబుల్ స్టేట్ మేనేజర్ కానీ అంటారు. ఈ రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కానీ రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని రాయడానికి మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అటువంటి సాఫ్ట్వేర్ని ఫ్రీ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటారు. సో రెడక్స్ని ఫ్రీ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటాం కాబట్టి అందుకని దీన్ని ఓపెన్ సోర్స్ అంటాం. ఈ రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఫీచర్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేసాం కాబట్టి జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి లైబ్రరీ అంటాం. అంటే రెడక్స్ని ఆర్కిటెక్చర్ అయినా అనొచ్చు, రెడక్స్ని ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ అనొచ్చు, లేదా ప్రిడిక్టబుల్ స్టేట్ మేనేజర్ అనొచ్చు, లేదా ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన లైబ్రరీ అని కూడా చెప్తాం. ఓకే, అయితే ఈ రెడక్స్ అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేయాలా, రెడక్స్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు. రెడక్స్ అనేది ఆర్కిటెక్చరే, ఓకే, మరి ఎప్పుడు యూజ్ చేయాలా, ఎందుకు యూజ్ చేయాలా అంటే ఎప్పుడైతే నీ అప్లికేషన్ అనేది పెద్ద అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నావో ఆ అప్లికేషన్లో ఉన్నటువంటి స్టేట్ని మేనేజ్ చేయడం కోసం రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాం. వీ హ్యావ్ టు యూజ్ ద రెడక్స్ ఆర్కిటెక్చర్ ఫర్ ది అప్లికేషన్ స్టేట్ మేనేజ్మెంట్ పర్పస్. అప్లికేషన్కి సంబంధించినటువంటి స్టేట్ని మేనేజ్ చేసేటువంటి పర్పస్ కోసం ఈ రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ అప్లికేషన్ స్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే జస్ట్ ఒక ప్రాజెక్టు అని అర్థం. ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డేటాని మేనేజ్ చేయడం అని అర్థం. ఓకే, అయితే ఈ రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే అని కంపల్సరీగా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. వెన్ యు ఆర్ డెవలపింగ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్ అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడైతే నువ్వు ఒక పెద్ద అప్లికేషన్ని డెవలప్ చేస్తుంటావో అప్పుడు రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని యూజ్ చేయాలంట. ఇక్కడ పెద్ద అప్లికేషన్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ, ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ కానీ, ఒక హెల్త్ కేర్ అప్లికేషన్ కానీ, ఒక ఫినాన్షియల్ అప్లికేషన్ కానీ, లేదా ఏదైనా ఒక పెద్ద అప్లికేషన్ నువ్వు డెవలప్ చేస్తున్నప్పుడు ఈ రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని మనము అట్ ది టైమ్ ఆఫ్ డెవలపింగ్ ద కాంప్లెక్స్ అప్లికేషన్ వీ హ్యావ్ టు యూజ్ ద రెడక్స్ ఆర్కిటెక్చర్ ఫర్ ద అప్లికేషన్ స్టేట్ మేనేజ్మెంట్ అని చెప్తాం. అంటే ఎప్పుడైతే ఒక పెద్ద అప్లికేషన్ నువ్వు డెవలప్ చేస్తున్నావో
ఆ పెద్ద అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్స్ లోపల ఉన్నటువంటి స్టేట్ని అంటే డేటాని మేనేజ్ చేయడానికి రెడక్స్ ఆర్కిటెక్చర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఒక పదం వాడినాం, లార్జ్ అప్లికేషను, కాంప్లెక్స్ అప్లికేషను లేదా బిగ్ అప్లికేషన్ అనేటువంటి పదాలు వాడాం కాబట్టి ఒకసారి చెప్పుకుందాం. సపోజ్కు ఒక బ్యాంకింగ్ అనేటువంటి అప్లికేషన్ తీసుకున్నాం అనుకో. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్స్ లోపల మనకేముంటుంది అంటే నెట్ బ్యాంకింగ్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లోనే మళ్ళీ మనకు ఇంకా ఏముంటుంది, క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాంట్లోనే మనకి ఇంకా ఏముంటాయి, డెబిట్ కార్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్నే ఆ బ్యాంకులనే మళ్ళీ ఫోన్పే అనేటువంటి కాన్సెప్ట్స్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా దాన్నే మనం ఇంకొక విధంగా కూడా అదే దాంట్లోనే మనకి ఇన్సూరెన్స్ అనేటువంటి మోడల్ కూడా ఉంది అనుకుందాం. నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు, ఫోన్పే ద్వారా చేయొచ్చు. అదేవిధంగా ఇదే బ్యాంకులోనే ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ ఫర్ డేకి ఒక సిటీలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాదు, ఒక ఢిల్లీనో, ఒక చెన్నై వేసుకుంటే ఒక్కొక్క ప్లేస్లోనే ఫర్ డేకి 100 crores మెంబర్స్, 200 crore మెంబర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి జరపచ్చు. అంటే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డేటా అనేది బిగ్గర్గా ఉంటుంది, అంటే పెద్దదవుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు మీకు 100 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీ అనేది ఉందనుకుందాం. ఒక హైదరాబాద్ సిటీలో ఉందనుకున్నాం. ఈ హైదరాబాద్ సిటీలో ఒక ఫోన్పే అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా పర్ డేకి ఒక 100 crore మెంబర్స్ తెలంగాణ కానీ, లేదంటే ఏపీ కానీ, లేదంటే కర్ణాటక కానీ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక 100 crore మెంబర్స్ ఫోన్పేని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు పర్ డేకి 100 ట్రాన్సాక్షన్స్ 1000 crores మెంబర్స్ 1000 crores ట్రాన్సాక్షన్స్ అనేటివి చేస్తున్నారు అనుకుందాం. ఓకే, ఒక డేకే 1000 crores మెంబర్స్ లేదా 100 మెంబర్స్ లేదా 100 crore మెంబర్స్ 100 crore ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మరి 365 రోజులకి ఇంటూ ఇక్కడ ఫర్ డేకి ఎంతమంది 100 crore మెంబర్స్ అంటే అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దగ్గర ఇన్ని క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ అనేటివి అవుతాయి అన్నమాట. 3650 ట్రాన్సాక్షన్స్ అటు అవుతాయి. అది కూడా ఎక్కడ, ఒక హైదరాబాద్లో మాత్రమే అనుకుందాం. మరి ఇటువంటి స్టేట్స్ అనేటివి ఇండియాలో ఎంత ఉన్నాయి అంటే రోజుకి ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డేటా అనేది ఎక్కువ అవుతుంది. అంటే అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటా అనేది బిగ్ అయినప్పుడు ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటాని మనం మేనేజ్ చేయడానికి రెడక్స్ అనేటువంటి ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను సపోజ్కు ఒక ప్రోడక్ట్, ఒక కామర్స్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ తీసుకున్నా. ఆ అప్లికేషన్స్కి లోపల హోమ్ కాంపోనెంట్ అనేది ఉందనుకున్నాం, ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ అనేది ఉందనుకున్నాం, కస్టమర్కి సంబంధించిన కాంపోనెంట్ అనేది ఉందనుకున్నాం, పేమెంట్కి సంబంధించిన కాంపోనెంట్ ఉందనుకున్నాం, ఆర్డర్స్కి సంబంధించిన కాంపోనెంట్ ఉందనుకున్నాం, కార్ట్కి సంబంధించిన కాంపోనెంట్ ఉందనుకున్నాం, అదేవిధంగా బెస్ట్ డీల్ అనేటువంటి కాంపోనెంట్ కూడా ఉందాం అనుకున్నాం. ఇప్పుడు ఒక అమెజానే తీసుకుంటే, ఒక అమెజాన్ అనేటువంటి వెబ్సైట్ని కొన్ని ల్యాక్స్ మంది, కొన్ని క్రోర్స్ మంది యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు ఫర్ డేకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు నేను ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినాను అనుకో, ఆ ప్రోడక్ట్ని ఎవరు కొనుక్కున్నారు, ఆ కస్టమర్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ ఐడి ఏంది, ప్రోడక్ట్ నేమ్ ఏంది, ప్రోడక్ట్ ప్రైస్ ఏంది, ఏ డేట్కి ఏ పర్సన్ ఏం కొనుక్కున్నాడు అనేటువంటి డీటెయిల్స్ని ఈ ప్రోడక్ట్లోకి వెళ్తే చూపిస్తుంది. సేమ్ అదేవిధంగా నేను కస్టమర్ మీద క్లిక్ చేసినాను అనుకో, అప్పుడు ఏదైతే ప్రోడక్ట్ ఉందో, ఫస్ట్ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ ప్లేస్లో మనకి ఏం చూపించాలా, కస్టమర్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను కాబట్టి కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించాలి. పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు పేమెంట్ ఆప్షన్స్ చూపించాలా. ఆర్డర్ మీద క్లిక్ చేసినప్పుడు ఆర్డర్కి సంబంధించినటువంటి డేటా,
కార్ట్లో ఎన్ని ప్రోడక్ట్స్ అనేటువంటివి యూజరు యాడ్ చేస్తారు